వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ ఏర్పాటు కోసం కీలక నిర్ణయం. 60 ఎకరాల భూమి కేటాయింపుతో భారీ పెట్టుబడులకు మార్గం. రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధికి ప్రాజెక్టు కీలకంగా మారనుందని వ్యాఖ్య. బెంగాల్ ఎన్నికల కోసం బీజేపీ సంకల్ప పత్రం విడుదల. మహిళలకు నెలకు 3,000 సాయం ప్రకటించిన అమిత్ షా. ఉచిత బస్సు ప్రయాణం సహా పలు హామీలు ప్రకటించిన బీజేపీ. కేంద్ర పథకాల అమలుపై పూర్తి హామీ ఇచ్చిన అమిత్ షా. షర్మిలపై రాజమల్లు తీవ్ర విమర్శలు. జగన్ పై విమర్శలు చేయడం వెనుక రాజకీయ లాభాల ఆరోపణ. కూటమి ప్రభుత్వాన్ని కాపాడేందుకే కాంగ్రెస్ లో చేరారని వ్యాఖ్య. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్నారని విమర్శ. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ ను నిలదీసిన మంత్రి జూపల్లి. 299 టీఎంసీలకే పరిమితం చేసింది గత ప్రభుత్వం కాదా అని ప్రశ్న. హక్కులను తాకట్టు పెట్టి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపణ. నీటి వనరులపై బాధ్యతాయుత నిర్ణయాలు అవసరమని సూచన. రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావుతో కలిసి ఎర్రవేరిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ స్వయంగా లంచ్ కు ఆహ్వానించడం ఈ భేటీకి మరింత ప్రాముఖ్యత తీసుకొచ్చింది. ఇటీవల కేటీఆర్ కూడా జీవన్ రెడ్డిని కలవడంతో ఆయన బీఆర్ఎస్ లో చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మాట్లాడిండు ఆయనకేం తెలియదు. రాజకీయాలు ఏమైనా పట్టుకొచ్చినట్టే నన్ను. అవునే నరేష్. పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ నాయకులు, తెలంగాణలో ఒక సీనియర్ నాయకునిగా పేరు పొంది ప్రజల మధ్య నుండి ప్రజలతోని ఎన్నోసార్లు ఎన్నుకోబడ్డ గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారిని నిన్ననే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చి సాధారణంగా ఆహ్వానం పలకడం జరిగింది. పార్టీలకు రమ్మని చెప్పి. అంటే మేము వేరే పార్టీ అయినా ఏ పార్టీలో అన్యాయం జరుగుతుంటే కూడా బాధ అనిపిస్తుంటుంది. కాంగ్రెస్ పార్టీని ఎన్నోసార్లు కేసీఆర్ స్వయాన మాట్లాడి తెలంగాణ రాకముందు నుంచి కూడా మీరు వస్తే తెలంగాణకు బలం ఉంటుందని చెప్పి మాట్లాడితే కూడా తను ఒక నిబద్ధతతోని కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తికి అన్యాయం జరుగుతుంటే మేము కూడా బాధ అనిపించింది. ఎందుకంటే దేంట్లో కూడా ఒక పెద్ద మనిషి అన్న వయసు చూడకుండా కూడా ఒక సీనియర్ నాయకునిగా నిన్న మొన్న వచ్చిన దొంగలకు నచ్చిన అవకాశం ఇచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా తనకు అన్యాయం బాగా చేసింది కనుక మనసు బాధతో. ఎందుకంటే తను అప్పుడప్పుడు మాట్లాడుతుంటే తన అన్ని రోజు వాట్సాప్లను చూస్తా బాధపడుతుంటే ఎంతో బాధతోని ఆవేదనతో నేను ఇన్ని రోజుల నుంచి ఉంటే ఇది నాకు వచ్చిన గౌరవం అని చెప్పి బాధపడుతుంటే మేము అందరం కూడా బాధపడ్డాం. అదేవిధంగా నిన్న కేటీఆర్ గారు ఆహ్వానం, కేసీఆర్ గారితో మాట్లాడి కేటీఆర్ గారు వచ్చి ఆహ్వానించగానే వారు కూడా తప్పక నేను ఇలా తెలంగాణ కోసం ఇలా కేసీఆర్ ఎంతో చేశారు కనుక నేను కూడా అలా వంతు నా షేర్ జీవితం కేసీఆర్తో కలిసి పనిచేసి తెలంగాణకి ఇంకా ఏ అవసరాలున్నా తీర్చడానికి కోసం వస్తున్నందుకు వారికి మేము చేతులెత్తి నమస్కారం. ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా గురువుగా తను. ఎందుకంటే నేను పార్టీ రాజకీయం లేకపోయిన నుంచి కూడా నాకు గురువుగా, నాకు ఏ పని ఉన్నా నేను ఏదున్నా ఏ పార్టీలు ఉన్నా నేను వచ్చి పని చెప్తే ఏ పని అయినా చేసి పెట్టిన గురువుగా ఆయన వస్తున్నందుకు మేము అందరం స్వాగతం పలుకుతున్నాం. ఇవాళ కేసీఆర్ గారి దగ్గర అన్నను తీసుకొని పోయి ఇద్దరు కలిసి మాట్లాడదామని చెప్పి ఇద్దరు వాళ్ళ పాత అనుభవాలన్నీ కూడా చేసుకొని ఇద్దరు కలిసి పనిచేయడానికి కోసం సిద్ధమవుతుంది కనుక వారిని ఆహ్వానిస్తేందుకోసం తీసుకుపోవడానికి కోసం ఇక్కడికి వచ్చినాం. బీజేపీ నేత అరవింద్ వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు. అరవింద్ మాటల్లో స్పష్టత లేదని విమర్శించారు. తెలంగాణ మహిళలు స్వయంగా ప్రతిపత్తి కలిగిన వారిని స్పష్టం చేశారు. ఎవరో మద్దతు ఇస్తేనే గెలుస్తామనడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. తన ఎదుగుదల వెనుక ప్రజల పోరాటాలు ఉన్నాయని గుర్తు చేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 2017-18 నుంచి డేటా ఉంది. 2017-18 నుంచి మొన్న 2021-22 వరకు బీఆర్ఎస్ హయాంలో 485 కోట్ల రూపాయల వర్క్స్ నామినేషన్ కింద ఇచ్చారు. అంటే ఏం లేదు, వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ సర్టిఫైడ్ కాంట్రాక్టర్స్ కాదు. మొత్తం ఆ 17 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళు కూడా
అదే ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా 2 సంవత్సరాల్లో 1148 కోట్ల రూపాయలను నామినేషన్ బేసిస్ మీద ఇచ్చేసిండ్రు. అది నేను చెప్తాను, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిందే. నేను 1148 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పి ఈ ఈకో పార్క్ ఓపెన్ చేశారు, ఆయనే చెప్పింది. ఈ మొత్తం 1148 క్రోర్స్ కూడా కంప్లీట్గా నామినేషన్ మీద ఇచ్చారు. దిస్ ఈజ్ అగేన్స్ట్ తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్ సెక్షన్ 173. తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్ అని ఉంటుంది, దానికి అగేన్స్ట్ ఇది. ఇట్లా నామినేషన్ పద్ధతిలో ఇవ్వడానికి లేదు. 2023లో ఒక కమిటీ వేసిన ఆఫీసర్స్ కమిటీ అందరినీ కూడా విచారణ చేసి జరుగుతున్నటువంటి అవినీతి కానీ నామినేషన్ కానీ పద్ధతులన్నీ చూసి 2023లో ఆఫీసర్స్ కమిటీ ఒక రికమెండేషన్ ఇచ్చింది. టెండర్ వేయకుండా ఇట్లా ఇవ్వడానికి లేదు, నామినేషన్ బేసిస్ మీద ఇవ్వద్దు అని చెప్పి ఆఫీసర్స్ కమిటీ డైరెక్ట్గా రిపోర్ట్ ఇచ్చింది. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఆ రిపోర్టుని పట్టించుకోకుండా దాదాపు 1148 కోట్ల రూపాయలను నామినేషన్ పద్ధతిలో ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు, వారి స్వీయ పర్యవేక్షణలో ఉండేటటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి ఇన్ని 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇట్లా దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా టెండర్ సిస్టమ్ దాంట్లో ఇంట్రడ్యూస్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి పొంగులేటి కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే భూ కబ్జాలు ప్రారంభమయ్యాయని అన్నారు. నాదల్గూర్ ప్రాంతంలో మంత్రి కుమారుడు ఫెన్సింగ్ వేసి భూమిని ఆక్రమించారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఈ భూములు సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే పరిస్థితులు మారిపోయాయని విమర్శించారు. భూ కబ్జాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది 13 డిసెంబర్ 2023. తర్వాత 31 మార్చ్ 2026 ఇందులో ఏముంది? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ఇటు పక్కన ఏమున్నది? డెవలప్మెంట్ బై MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ప్రాపర్టీ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. డెవలప్మెంట్ ఎవరు చేస్తుండ్రు? MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుది. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు గారు డైరెక్టర్గా ఉన్న కంపెనీ. ఇది ఎప్పుడు పెట్టినరు? 30 మార్చ్ 2026. కరెక్ట్గా అదే టైంలో మేము మైనింగ్ స్కామ్ అసెంబ్లీలో తీసినాం 28 తారీఖు. ఏమనుకున్నారో ఏందో మళ్ళా 2 తారీఖు నాడు మలిపేసాం. 2 ఏప్రిల్ 2026. ఇదేమో 31 మార్చ్, ఇది 2 తారీఖు, అంటే తెల్లారలేదు మర్నాడు. 31 నాడేమో ఈ భూమి శిల్పా ఇన్ఫ్రాద్ అన్నారు. 2 తారీఖు ఏం చేసిండ్రు? దానికి మళ్ళీ తెల్లటి పెయింట్ కొట్టిరు. పేరు కనబడితే మళ్ళీ ఏమవుతుందో బయటకు వస్తుందేమో అనుకున్నారేమో. 2 రోజుల్లో దానికి సున్నం కొట్టేసిండ్రు, పెయింట్ కొట్టేసిండ్రు. తర్వాత ఇది 4 తారీఖు, 4 ఏప్రిల్ 2026 శిల్పా పోయింది, MEIL పోయింది. మళ్ళీ ఏమొచ్చింది? ఇదేందో వచ్చింది, జాయింట్ డెవలప్మెంట్ అని చెప్పి కోహినూర్ గ్రూపు ఇంప్లెక్స్ ఇన్ఫ్రా అని మళ్ళీ కొత్త కథ పట్టొచ్చింది. ఎందుకు మారుతున్నాయి బోర్డులు? మొన్న కూడా మీరు చూసిండ్రు, మైనింగ్ దగ్గర ఏమైంది? రాఘవ కన్స్ట్రక్షన్స్. మా అన్న వాళ్ళు, మా RS ప్రవీణ్ అన్న గారు పోతే తెల్లారి వరకు పెయింటింగ్ పడ్డది. శ్రవణ్ అన్న, RS ప్రవీణ్ గారు పోతే తెల్లారి వరకు పెయింటింగ్ పడ్డది. ఈడ కూడా ఏమైంది? శిల్పా ఇన్ఫ్రా తెల్లారి వరకు పెయింటింగ్, మళ్ళా మర్నాటి వరకు మళ్ళీ కూడా వచ్చేసిండు. ఈ చిత్ర విచిత్రాలు వెనుక అర్థమైతలేదా ఎవరున్నారు? తర్వాత ఇక శిల్పా సంగతి నేను ఎక్కడ ఒట్టిగా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏమన్నారు? శిల్పా ఇన్ఫాటెక్ అని రాసింది ఇక్కడ, శిల్పా ఇన్ఫ్రా అని రాసింది ఇక్కడ. ఇది మేము అందులోకి పోయినాం, ఏది ఆ కంపెనీ యాక్ట్లో పోయి ప్రింట్అవుట్ తీసినాం. ఇది శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్. శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్ ఇందులో ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు? శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్లో ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు చూస్తే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాస్తూ కింద 3వ డైరెక్టరు శిల్పా రాఘవ వెంచర్స్. ఇద్దరేమో పేర్లు ఉన్నాయి, 3వదేమో శిల్పా రాఘవ వెంచర్స్. ఇది 3వది. ఈ శిల్పా ఇన్ఫ్రాలో ఎవరు పార్ట్నర్లు, ఎవరు డైరెక్టర్లు అంటే
సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదే విధంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భూసేకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఏదుల రిజర్వాయర్ కోసం రైతులను ఒప్పించేందుకు తాను 73 సార్లు గ్రామాలకు వెళ్లినట్లు తెలిపారు. ప్రతిసారి ఓపికగా రైతులతో కూర్చుని ప్రాజెక్టు అవసరాన్ని వివరించానని చెప్పారు. అవసరమైతే కాళ్లు ముక్కైన భూములు ఇవ్వాలని విజ్ఞప్తి చేశానని పేర్కొన్నారు. రైతులు సహకరించడంతోనే భూసేకరణ సాధ్యమైందన్నారు. బలవంతంగా భూములు తీసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రాజెక్టులు ప్రజల మేలు కోసం ఉండాలని అన్నారు. రాత్రి 10 గంటలకు ఇలా మసాలా బతికే ఉన్నాడు, ఏదో శ్రీనివాస్ రెడ్డి బతికే ఉన్నాడు, వాళ్ళని అడగండి. రైతుల మీటింగ్ పెట్టి దీని యొక్క ప్రాధాన్యతను వివరించి గోసపోయినటువంటి పాలమూరు, వలసపోయినటువంటి పాలమూరు, ముఖ్యుడు నీళ్ల కోసం తల్లాడినటువంటి మనం మరి ఎక్కడో చోట మునగకపోతే మనకి కరెంటు రాదు, ఎక్కడో చోట భూమి పోకపోతే మనకు బాట రాదు, ఎక్కడో చోట పోతే మనకు ప్రాజెక్టు రాదు, మీరు త్యాగం చేయాల్సిందే అని చెప్తే వాళ్ళు అంగీకరించడానికి సిద్ధమైనారు. కానీ కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఆందోళన చేపించి మీరు ఎక్కువ అడగండి, ఇది అడగండి, అది అడగండి వాళ్ళను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినా ప్రజలు వాళ్ళ మాట వినలే. మేము ఓపిక చేసుకొని ప్రజలకు వివరించాలి, వాళ్ళకి తెలియని విషయం చెప్పాలి, వాళ్ళు చెప్పే విషయం మేము వినాలని ఓపికగా చాలా సార్లు పోయి ఒక సందర్భంలో రాత్రి 10 గంటలకు నేను మీ కాళ్ళు మొక్కుతా అనేటువంటి దాకా పోయి రైతాంగానికి విజ్ఞప్తి చేసిన. అంత ఓపికగా పనిచేస్తే ఇలా మన కళ్ళ ముందల పనులు కనిపిస్తున్నాయి. అది వదిలిపెట్టి మీరు ఏమైనా చేసుకోండి, మీరు బలిసి కూర్చున్నారు, మీరు కూర్చుంటే ఏమవుతుంది, మేము కట్టే తీరుతామని కూడా మాట్లాడితే నీవు కట్టలేవు, నీ తాత కట్టలేడు. లగచర్లలో ముఖ్యమంత్రి రైతుల భూముల్ని బలవంతంగా తీసుకుంటే అక్కడ ప్రభుత్వానికే లాగులను తడిసేటట్లు చేసిన రైతులు. నువ్వెంత ఈడ చేయనికే మేము ఊకుంటామా? రైతులు ఊకుంటారా? న్యాయసమ్మతమైతే ధైర్యం చేసి ప్రజలను 100% ఒప్పించండి. ఏడ ప్రాజెక్టు కట్టినా, ఎక్కడ కంపెనీ పెట్టినా, ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టినా ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. దాని పరంగా చేయండి, చేసి చూపియండి, ఒప్పియండి. కాదంటేనంటే ప్రజలకు నమస్కారం పెట్టి ఇంకో ప్రయత్నం చేస్తామని చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం నుంచి కూసుమంచి మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 12,000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. ధరణి వ్యవస్థలో వచ్చిన సమస్యలను దృష్టిలో పెట్టుకుని భూభారతి తీసుకొచ్చామని పేర్కొన్నారు. లక్షలాది మంది రైతులకు కొత్త పాస్బుక్స్ ఇచ్చామని వెల్లడించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మంచి పని చేసినాం. దృష్టిలో పెట్టుకుని తమరు కొద్దిగా పెద్ద మనసు చేసి చేగమట్టు కొండాపురం రోడ్డుని తక్షణమే కంప్లీట్ చేయాల్సిందిగా మిమ్మల్ని పదే ప్రాధాయపడుతున్నాం సార్. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన జిల్లా కలెక్టర్ గారు 2,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ అయిన 2 గోదాములు నిర్మించుకొని ఇప్పుడే రైతన్నుల చేతులతో ఓపెనింగ్ కూడా చేసుకున్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన నియోజకవర్గంలోనే ఈ గిడ్డంగుల సంస్థ నుంచి ఒక కోల్డ్ స్టోరేజీకి సంబంధించింది కూడా శంకుస్థాపన చేసుకున్నాం. యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వ పక్షాన్ని రైతులు పండించిన పంటని కోల్డ్ స్టోరేజ్ పెట్టి ఆ కోల్డ్ స్టోరేజ్ ని కూడా ప్రభుత్వ పక్షాన కట్టించుకొని అతి కొద్ది నెలల్లోనే దాన్ని కూడా మీ అందరి సమక్షంలో ఓపెన్ చేసుకోబోతున్నాం. ట్రైల్ గా ఇక్కడ పాలేరు నియోజకవర్గంలో మొదటి చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారు మిగిలిన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అంతేకాదు రైతుకి భరోసాగా ఆనాటి ధరణితో ఏదైతే ఇబ్బందులు పడ్డారో రైతన్నలు, ఆ ధరణిలో బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి బంగాళాఖాతంలో వేయటమే కాకుండా భూభారతిని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,80,000 మందికి కొత్త పాస్బుక్లు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. రాబోయే కొద్ది రోజుల్లో ఇప్పటికీ మొదలుపెట్టాం. కొన్ని గ్రామాల్లో మొదలుపెట్టి ప్రతి అంగుళాన్ని మీ అనుమతితో సర్వే చేసి
మీ పాస్బుక్ తో పాటు ఎన్ని ఎకరాలు ఉందో దాంతో పాటు మీ మ్యాప్ను కూడా, మీ భూమి ఏ రకంగా ఉందో ఆ మ్యాప్ను కూడా దాంట్లో ప్రింట్ చేసి భవిష్యత్తు తరాలలో ఈ భూమి పంచాయతీలు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ నిర్ణయం బాధాకరమని అన్నారు. ఆయనను పార్టీలో కొనసాగించే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చేసినట్లు తెలిపారు. రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ జీవన్ రెడ్డి తొందరపడి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. రాజకీయాల్లో భావోద్వేగాలకు లోనవడం సరికాదని సూచించారు. నాయకులు స్థిరత్వంతో వ్యవహరించాలని అన్నారు. చేయాలని ప్రయత్నం చేసినాడు. ముఖ్యమంత్రి గారు ఒక మాట కూడా చెప్పాడు, మేము చాలా ఇంపార్టెంట్ లీడర్స్ అందరం కూర్చుంటే ముఖ్యమంత్రి గారితో నేను రాజ్యసభ ఇప్పియాలని నెక్స్ట్ దాంట్లో అని నేను ఆలోచించాను. తొందరపడ్డాడైనా నేను ట్రై చేశాను. అందరినీ శ్రీధర్ బాబు గారిని పంపించాను, పిసిసి ప్రెసిడెంట్ పంపించాను, చాలా మందిని పంపించాను. ఆయన తొందరపాటు చర్య చేస్తున్నాడు. ఇప్పటికైనా ఆపండి అంటే మళ్ళీ కూడా కొంతమంది లీడర్స్ కూడా పోయి, మల్లు రవి గారు అలాంటి పెద్ద పెద్ద నాయకులు పోయి కూడా కన్విన్స్ చేశారు. కానీ పొలిటికల్గా కొన్ని ఎమోషనల్ డిస్టెన్స్ చేసినప్పుడు అది సొసైటికల్ అటెంప్ట్ అయితే తప్ప ఇది కాదు. ఏదైనప్పటికీ ఆయన ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాను. వైసీపీ నేత రాచమల్లు షర్మిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లబ్ధి కోసం జగన్ ను విమర్శిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ లో చేరారని విమర్శించారు. స్వలాభం కోసం అమరావతిని రాజధానిగా చేస్తున్నారని అన్నారు. వైఎస్ కుటుంబాన్ని అవమానించిన పార్టీలో చేరడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చర్యలు తీసుకున్నారని అన్నారు. కాదు, ఈ రాజధాని ఎప్పటికీ నిర్మాణం పూర్తి కాదు. అప్పుడప్పుడు షర్మిలమ్మ వచ్చి మాట్లాడుతుంటుంది బయటికి. మాట్లాడిన ప్రతిసారి చంద్రబాబు నాయుడును సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడును కాపాడేదాని కోసం జగన్ విమర్శించడం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారికి మేలు జరుగుతుంది. ఈ ప్రభుత్వాన్ని నడిపే చంద్రబాబు నాయుడులో ఉండే అనేక లోపాలను ప్రస్తావించాల్సిన ఆమె అవి ప్రస్తావించదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తావిస్తుంది. బీజేపీకి దత్తపుత్రుడా మేము? జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడైతే నిన్న ఎన్నికల్లో మేము ఓడిపోతామమ్మా. బీజేపీ మాతో పొత్తు పెట్టుకునే దానికి చేయి జాపింది. 2 హస్తాలు దాచి కౌగిలించుకునే దానికి పిలిచినారు. ఆలింగనం చేసుకుంటాం ప్రేమపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించినాడు ఆయన. నేను ఒక్కనే పోటీ చేస్తా, సింగిల్గానే నేను పోటీ చేస్తా. నా రాజకీయ పార్టీని మరొక పార్టీతో మరొక జెండాతో నా జెండాను జత కట్టనని చెప్పినాడు. ఇదే నీ నోటుతోనే ఒకప్పుడు ఏం చెప్పినావు? స్వర్గీయ నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక నాకు అనుమానం ఉంది, కాంగ్రెస్ పార్టీ వారే చంపినారు అని చెప్పి మాట్లాడినావు. నీ తల్లిని, నీ అన్నను సోనియా గాంధీ ఢిల్లీకి పిలిపించుకొని నియంత్రితపు ఆలోచనలు వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేసింది. నీ తండ్రి మరణించిన చోటికి ఓదార్పుకు పోకూడదు హుకుం జారీ చేసింది వాళ్ళ మీద. నీ తల్లిని గౌరవించలే, నీ తండ్రిని స్వర్గీయ నీ తండ్రిని మరణించిన నీ తండ్రిని గౌరవించలే, కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారిని గౌరవించలే, మీ అన్నను గౌరవించలే. మీ కుటుంబానికి మీకు అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీతో పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకుంటావా? నాకు ఇది మతికొస్తుంది షర్మిలమ్మను చూసినప్పుడు. చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు రాజకీయంగా అవసరమో, ఎప్పుడు రాజకీయంగా ఆయన కోసం చిలక పలుకులు పలకాలనో అప్పుడు ఈ పంజరంలో చిలకని గడ్డకు తీసినట్టు షర్మిలమ్మను గడ్డకు తీస్తాడు చంద్రబాబు నాయుడు. గడ్డకొచ్చి ఆ చిలక జోషం చెప్పేవాడు ఏ కార్డులో ఏ మాటలు చెప్పాలనుకుంటున్నాడో అట్లా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఈ చిలక పలుకులు షర్మిలమ్మ పలుకుతాది. మంత్రి జూపల్లి కృష్ణారావు కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి రాష్ట్రాలకు 811 టీఎంసీల వాటా ఉండగా తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకే పరిమితం చేసేలా సంతకాలు పెట్టింది గత ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులను 10 ఏళ్ల పాటు తాకట్టు పెట్టి ఇప్పుడు లేని హక్కుల గురించి మాట్లాడడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని అన్నారు. బీఆర్ఎస్ చౌకవారు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. నీటి వనరుల విషయంలో బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ బ్లాక్ కృష్ణా వాటర్ అలాట్మెంట్ చేశారు. అంటే 811 టీఎంసీ ఉభయ రాష్ట్రాలకు కలిపి అని అలాట్మెంట్ చేశారు. మీరేం చేసిండ్రు 10 సంవత్సరాలు? 299 తెలంగాణకు, 512 ఏపీకని మీరు 10 సంవత్సరాలు మీరు సంతకాలు పెట్టిండ్రు. ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు. అరే అంటే మీరు లేని హక్కును కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి తోడు ఇప్పుడు రిజర్వాయర్ కడతా ఉంటే, రిజర్వాయర్ కోసం చేస్తూ ఉంటే మేమిచ్చిన జీవో కాదు, గత ప్రభుత్వం. ఒక్క రిజర్వాయర్ కాదు, 20 రిజర్వాయర్ పేర్లు కూడా చెబుతాను. 1 కాదు 2 కాదు, 20 రిజర్వాయర్ మీరు ఇచ్చిన జీవో ప్రకారం రిజర్వాయర్ కడతా ఉంటే అలా వద్దని మాట్లాడుతూ ఉంటే ఎవరు రాజకీయం చేసినట్టు లెక్కకు వస్తుంది. ఇదొకటి. దీనికి తోడు మేము గొప్పగా
ఉద్ధరించినాం, మేమే ఉద్ధరించినాం, మీరేం చేయలేట్టు మాట్లాడారు. అంటే పాలమూరు జిల్లా రైతాంగాన్ని మేమే ఉద్ధరణ, ప్రాజెక్టు మొత్తం మేమే కట్టినట్టు మాట్లాడుతున్నారు. అది కల్వకుర్తి అయినా, భీమా అయినా, నెట్టెంపాడైనా, కోయిల్ సాగర్ అయినా, ఈ మొత్తానికి కలిపి గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 7,000 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది 8,000 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే సమైక్య రాష్ట్రంలో కూడా ఈ ప్రాజెక్టులకు 8,000 కోట్లు ఖర్చు పెడితే, మీకు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే 10 సంవత్సరాలు పరిపాలన చేసి 8 లక్షల కోట్లు అప్పు చేసి, మరి ఎందుకు ఈ 25 టీఎంసీ వరకు కట్టలేదు? ఒక్క మల్లన్న సాగర్ 50 టీఎంసీ, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ 150 టీఎంసీ కట్టింది కదా. పోనీ ఉన్నటువంటి కేఎల్ఏలో 5 మోటార్లు ఉంటే 3 మోటార్లే నడిపించింది మీరు 10 సంవత్సరాల్లో. 3 మోటార్లే, 2 మోటార్లు నడుస్తూనే లేవు. ఇప్పటికీ కేఎల్ఏకి సంబంధించిగానే బీమా. ప్రభుత్వ నిర్ణయాల వెనుక రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు దాగి ఉన్నాయని పలువురు నేతలు ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఒకరి సమస్య అందరి సమస్యగా భావించాలని తెలిపారు. బుల్డోజర్లతో చర్యలు తీసుకోవడం సరికాదని హెచ్చరించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని ప్రకటించారు. ప్రజల హక్కులను కాపాడడంలో ప్రభుత్వ పాత్ర కీలకమని అన్నారు. మాది అమ్మ అన్న తమ్ముడు జాదర్ కిషోర్, బీఆర్ఎస్ నాయకులు, అమ్మ ఊరు పేర్లు అన్నీ చెప్పారు. జయంతి గారు వెళ్ళిపోయినాం. ఏదన్నా కానీ మూసి నేనే పాటలన్నా, పోరాడి పోరాడి గోదావరిలో కలిసి సీతమ్మ పాదాలు శిరసుంచి తాకింది వాన, వంకలు డొంకలు వనములన్నీ తిరిగి కృష్ణమ్మ ఒడిపోయి ఇష్టంగా ఇదింది, దుందుబి తల కంటే దుమ్మంతా గడిగింది, అందమైన ఇసుకని అద్దంలో చేసింది, ఇష్టముందో లేదో పట్టణానికి వచ్చింది, ముక్కు మూసుకొని మూసిలో మునిగింది. ఈ ముక్కు మూసుకునే పరిస్థితి 25 ఏళ్ల కింద రాసినాను. అప్పటికే అంతా వచ్చింది. 90 నాటి కూడా శుద్ధి చేయాలని పెట్టినారు, కానీ 20% శుద్ధి కాలేదు. నగరం అభివృద్ధి విధ్వంసం కాకూడదు. ఏ ఆర్థికవేత్తని చెప్పినా, అమర్త్యసేన్ చెప్పినా, ఎవరు చెప్పినా ఏ అభివృద్ధి అయినా అది విధ్వంసం కాదు. పైగా ప్రపంచానికే మార్గదర్శనం వహించిన గాంధీ తత్వం ఏదైతే ఉందో, పరిమితత్వం, ప్రశాంతం, సహజత్వం, ఈ 3 సూత్రాలకు విఘాతం కలిగించే ఏ అభివృద్ధి అయినా అది ప్రజాయుతం, హితకరమైంది కాదన్నాడు ఆయన. ఈ దేశంలో జరిగిన జనాభా ఎక్కువ ఉందని, అదని ఎవరికి ఈ మందులు, వాళ్ళు చేసిన మందులు, వాళ్ళు ఉత్పత్తి చేసిన కాలుష్య నారాలకు మొత్తం కంపెనీల మురుగునీళ్ళకు గత కాలంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. పర్మిషన్ 80 నుంచి అంతకుముందు ఈ నదిని పాడు చేసిన పాపం పాలకులకు ఉంది. అక్కడనేమో గంగానది పాడైపోయింది, ఇక్కడ ఇది పాడైంది. ఇంకా రాయలసీమలో ఏంటంటే అభివృద్ధి ఎక్కువ లేదాక సకలేరు, జంపలేరు, గుండ్లకమ్మ అవన్నీ వాన వచ్చినప్పుడు ఉంటే పోతాయి. ఈడ అభివృద్ధి పేరుతో నగరం అనేది, నదిని పాడు చేసే అభివృద్ధి అనేది అది సర్వపాపం. నది అంటేనే పాపాన్ని, బంధాలను, అన్ని విముక్తి, నదులను ప్రేమించే లక్షణం బుద్ధ భగవాన్ వచ్చింది. అంత ఇక్ష్వాకులు అనే వాళ్ళు బౌద్ధాన్ని ప్రోత్సహించిన వాళ్ళు. ఇక్ష్వాకుల కాలంలోనే ముచ్చుకుందులని రాజులోనే చరిత్ర అంత అవుతుంది. అనంతగిరిలో పద్మనాభుడు దివ్యమైన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. సీడాక్ సహకారంతో ఇన్నోవేషన్ హబ్, క్వాంటం కంప్యూటరింగ్ సదుపాయాల ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్నారు. సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ కోసం 60 ఎకరాల భూమి కేటాయిస్తూ 10,239 కోట్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధికి కీలకంగా మారనుంది. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిని ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. కంప్యూటింగ్, క్వాంటం సౌకర్యం స్థాపన కోసం సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ సీడాక్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సీడాక్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభ్యర్థన మేరకు ప్రాజెక్ట్ ఆమోదం, మౌలిక సదుపాయాల మద్దతు మరియు ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కింద ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. ఫేజ్ 1 పెట్టుబడి 17 కోట్ల రూపాయలు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ సేఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వ్యాలిడేషన్ హబ్ స్థాపన కోసం పీక్యూ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కింద ప్రాజెక్ట్ ఆమోదం. ఈ ప్రాజెక్ట్ విలువ 1,80,00,000. పాలసీ ప్రకారం ఏదైతే ప్రోత్సాహకాలు ఉంటాయో అవన్నీ కూడా ఎక్స్టెండ్ చేయబడతాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో R&D, మ్యానుఫ్యాక్చరింగ్ సౌకర్యం మరియు క్వాంటమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపన కోసం
క్వాంటమ్ ఏఐ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కింద ప్రాజెక్ట్ ఆమోదం, 2.5 ఎకరాల భూమి కేటాయింపు మరియు పాలసీ ప్రకారం ఉన్న ప్రోత్సాహకాలను ఎక్స్టెండ్ చేయటం. ఫేజ్ 1 పెట్టుబడి 108 కోట్లు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ క్వాంటమ్ కేవలం 3-4 దేశాల్లోనే క్వాంటమ్ కంప్యూటర్ కానీ క్వాంటమ్ టెక్నాలజీస్ కానీ డెవలప్ అయి ఉంటే మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పాలనలో క్వాంటమ్ కంప్యూటర్ రాబోతుంది. క్వాంటమ్ కంప్యూటర్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి అడుగులు పడ్డాయి. అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటర్ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఇన్స్టిట్యూషన్స్ కూడా రావటం. ఇది దేశంలో నెంబర్ 1. నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం క్వాంటమ్ కోసం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ సంకల్ప పత్రాన్ని విడుదల చేశారు. టీఎంసీ పాలనలో రాష్ట్రం వెనుకబడి ఉందని విమర్శించారు. మహిళలకు నెలకు 3,000 రూపాయల ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు ప్రకటించారు. కేంద్ర పథకాలను పూర్తిగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా పేదల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. संकल्प पत्र बंगाल के हर तबके में व्याप्त गहरी निराशा से बाहर निकलने का एक मार्ग है. इस संकल्प पत्र के अंदर कृषि बर्बाद होने से कई प्रकार की आशंकाओं से घिरे किसान को एक नया मार्ग दिखाएगा. बेरोजगार युवा और भय से त्रस्त महिलाओं को भी एक नया मार्ग दिखाएगा. बंगाल की संस्कृति के हाथ से चिंतित, बंगाल संस्कृति के गौरव की ఇక వార్త వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. అన్నా, నన్ను దేవుడే మీతో కలిసి పనిచేయమని పంపించాడని చెప్పడం చర్చనీయాంశమైంది. ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ భేటీతో ఆయన బీఆర్ఎస్ లో చేరడం ఖాయమన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తీసుకురానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాయకుల మధ్య చర్చలు వేగంగా జరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి